టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఒకే మాట ఒకే భయం, అదే ఏఐ. నిన్నటి వరకు మనిషికి సహాయకారిగా ఉందనుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు సామాన్యుడి పట్టకొట్టబోతుందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొలువులకు ఏఐ సునామీలా మారబోతుందా? గూగుల్ నుంచి మేటా వరకు, మైక్రోసాఫ్ట్ నుంచి అమెజాన్ వరకు ఇప్పుడు ఏ టెక్ దిగ్గజాన్ని కదిలించినా వినిపిస్తున్న మాట ఉద్యోగాల కోత. వేలాది మందిని ఇంటికి సాగనంపుతున్న ఈ కంపెనీలు చెబుతున్న కారణం మాత్రం ఒక్కటే, అదే ఏఐ పునర్వ్యవస్థీకరణ. మనుషులు చేసే పనిని యంత్రాలే చేస్తున్నాయా? తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కంపెనీలు ఆడుతున్న ఏఐ వాషింగ్ డ్రామానా? మైక్రోసాఫ్ట్ స్వచ్ఛంద పదవి విరమణ వెనుక అసలు వ్యూహం ఏంటి? సిబ్బందిని తగ్గించి మిగిలిన వారిపై పని భారాన్ని పెంచుతున్న కార్పొరేట్ కథ ఏంటి? ఏఐ టెక్ రంగానికి పరిమితమా, లేక ప్రతి ఉద్యోగానికి ఎసరు పెట్టబోతుందా? వాచ్ దిస్. టెక్ ఉద్యోగులకు ఏఐ శాపంగా మారుతోందా? కంపెనీలు లేఆఫ్స్ సునామీని సృష్టించాయా? తొలగింపులకు కంపెనీలు చెప్పే కారణమేంటి? టెక్కీల ఉద్యోగాల కోతలు సునామీ మొదలయ్యింది. ఇటీవలే కాలంలో నిత్యం ఐటీ ఉద్యోగుల తొలగింపుల గురించి వింటూనే ఉన్నాము. ప్రతి సందర్భంలోనూ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కట్కు ప్రధాన కారణం మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. సిలికాన్ వ్యాలీలో టెక్ దిగ్గజాల దృష్టిలో కోడింగ్ రాయడం నుంచి ఉత్పాదకతను పెంచడం వరకు ఏఐ అన్నీ చేస్తోంది. చివరకు ఉద్యోగాల తొలగింపునకు కారణం కూడా ఏఐ పైనే నెట్టేస్తున్నాయి. కంపెనీలు దీన్ని పునర్వ్యవస్థీకరణగా పిలుస్తున్నాయి. ఈ మాట ఎలా ఉన్నా వాటి వెనుక వేలాది మంది తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. ఒకవేళ పనులన్నీ ఏఐ చేసేస్తే ఆఫీసుల్లో మనుషులు ఎక్కడుంటారు? ఎవరితో కలిసి కాఫీ తాగుతారు? మీటింగ్లు సరిగ్గా జరగకపోతే ఎవరి దగ్గర ఆవేదన పంచుకుంటారు అనేవి ఇప్పుడు అసలైన ప్రశ్నలు. తాజా పరిణామాలు గమనిస్తే మెటా తన మొత్తం ఉద్యోగుల్లో 10% మందిని తొలగించేందుకు సిద్ధమైంది. 10% మంది ఉద్యోగులంటే సుమారు 8,000 మంది. అంతేకాదు, వేలాది ఖాళీలను కూడా భర్తీ చేయకుండా వదిలేస్తోంది. అమెజాన్, గూగుల్ వంటి సంస్థలతో సూపర్ ఇంటెలిజెన్స్ రేసులో నిలబడాలనే ఖరీదైన వ్యూహంలో భాగంగానే వ్యవస్థాపక అధ్యక్షుడు జుకర్బర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. 1975లో ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా స్వచ్ఛంద పదవి విరమణ పద్ధతిలో ఉద్యోగులను వదిలించుకునే ప్లాన్ వేసింది. అమెరికాలోని సుమారు 7% మందిపై ఈ ప్లాను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. స్వచ్ఛంద పదవి విరమణ వ్యవహారంపై స్పందించేందుకు మైక్రోసాఫ్ట్ నిరాకరించింది. కానీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవం ఒక్కటే, టెక్ దిగ్గజాలు మునుపెన్నడూ లేని విధంగా ఏఐపై భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఉదాహరణకు మెటా ఖర్చులు ఏడాది కాలంలో ఏకంగా 40% పెరిగాయి. డేటా సెంటర్లు, మౌలిక సదుపాయాలు వంటి ఏఐని నడిపించే శక్తుల కోసం కేవలం ఒకే త్రైమాసికంలో $2,200 కోట్ల పైగా ఖర్చు చేసింది. ఈ ఏడాది మొత్తానికి మెటా వ్యయం సుమారు $13,500 కోట్ల చేరుకోవచ్చని అంచనా. ఒకవైపు ఇంత భారీగా ఖర్చు చేస్తున్నా అదే సమయంలోనే మరోవైపు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నారు. ఇదంతా ఒక పెద్ద వ్యూహంలో భాగమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో భారీ బృందాలు అవసరమయ్యే పనులను ఇప్పుడు ఏఐతో ఆటోమేట్ చేయడం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, ఖర్చులను తగ్గించడం, వీటన్నిటితో ఇన్వెస్టర్లను సంతోషపెట్టడమే ఈ కంపెనీల అసలు లక్ష్యం. కానీ ఇక్కడే ఓ సందేహం వస్తుంది. నిజంగా ఏఐ ప్రభావంతోనే ఉద్యోగులను తొలగిస్తున్నారా, లేదంటే బయట ప్రపంచానికి కేవలం ఏఐ కథ చెబుతున్నారా? దీనికి ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఒక పదాన్ని వాడారు, అదే ఏఐ వాషింగ్. ఎక్కువ లాభాలను పొందేందుకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు కంపెనీలు శ్రీకారం చుట్టాయి. ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి దాని ఖాతాలో వేసి తప్పించుకుంటున్నాయి. ఈ ప్రక్రియని ఏఐ వాషింగ్ అంటారు. కరోనా సమయంలో టెక్ కంపెనీలు అవసరానికి మించి దూకుడుగా నియామకాలు చేపట్టాయి. ఇప్పుడు ఖర్చుల ఒత్తిడి పెరగడంతో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏఐ ఒక చక్కటి సాకుగా దొరికింది. దీని వెనుక మరో స్వార్థపూరిత కారణం కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. ఏఐ కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నామని ప్రకటిస్తే
సదరు కంపెనీ భవిష్యత్తు సాంకేతికతకు సిద్ధంగా ఉందన్న భావనతో మార్కెట్లు రికార్డులు ఇస్తాయి. కేవలం పెట్టుబడిదారుల దృష్టిలో మార్కులు కొట్టేయడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమేనని చెప్పొచ్చు. దీనికి సరైన ఉదాహరణ ఫిన్టెక్ సంస్థ బ్లాక్ ఇంక్ ఏఐ కారణంగా దాదాపు 4,000 మంది ఉద్యోగాలను తొలగిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. మరుసటి రోజే దాని స్టాక్ విలువ అమాంతం పెరిగింది. ఏఐ కేవలం ఖర్చులను తగ్గించడమే కాదు, కంపెనీల మార్కెట్ విలువను పెంచడానికి కూడా ఉపయోగపడుతోందన్నమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన మూడో కోణం అత్యంత వాస్తవికమైనది. ఏఐ శక్తివంతమైనదే కావచ్చు, కానీ పని విధానాన్ని ఏఐ ఎలా మారుస్తుందో కంపెనీలకు ఇంకా పూర్తిగా అవగాహన లేదు. అందుకే కంపెనీలు ఏం చేస్తున్నాయంటే సిబ్బందిని తగ్గించి మిగిలిన వారిపై ఒత్తిడి పెంచుతున్నాయి. తక్కువ మందితోనే ఎక్కువ అవుట్పుట్ రావాలని ఆశిస్తున్నాయి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏఐని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలని ఉద్యోగులపై భారం మోపుతున్నాయి. మరో మాటలో చెప్పాలంటే ఉద్యోగులందరినీ భర్తీ చేసే ప్రత్యామ్నాయం ఏఐ ఏమాత్రం కాదు. పనిచేసే వారి సామర్థ్యాన్ని మరింత పెంచాలని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఉత్పాదకతను పెంచి మనుషుల పనిని ఏఐ సులభతరం చేస్తుందన్నది మాత్రం నిజం. కానీ ఏఐ టెక్నాలజీ మాత్రం ఇప్పుడు టెక్ ఉద్యోగులను ఎక్కువగా భయపెడుతోంది. ఈ వేసవిలో 5,000 మంది అమెరికన్లపై జరిపిన సర్వేలో 71% మంది ఏఐ కారణంగా శాశ్వతంగా ఉద్యోగాలు కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాల మాటలు కూడా ఈ భయాలను బలపరుస్తున్నాయి. దాదాపు 40% మంది యజమానులు ఏఐను తీసుకొచ్చి తమ శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నారు. ఉదాహరణకు గూగుల్ తన ఇంజనీరింగ్ వేగం ఏఐతో 10% పెరిగిందని ఆ సంస్థ చెబుతోంది. విచిత్రమేమిటంటే ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగుల కోత కూడా గూగుల్లో సరిగ్గా అదే స్థాయిలో ఉండటం గమనార్హం. ప్రస్తుతానికి టెక్ రంగం ఎక్కువగా ఏఐ ప్రభావాన్ని ముందుకు ఎదుర్కొంటోంది. ఇది అక్కడితో ఆగుతుందా లేక ఇతర రంగాలకు కూడా వ్యాప్తిస్తుందా? మొత్తానికి మనం ఇప్పుడు ఒక నిజమైన మార్పుకు కంపెనీలు అల్లుతున్న ఒక అనుకూలమైన కథకు మధ్య నిలబడి ఉన్నాం.